9 రైల్వే స్టేషన్స్ని కొత్తగా నిర్మించబోతున్నారు. 9 రైల్వే స్టేషన్స్ వస్తాయి. అందులో అమరావతి రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ కాబోతుంది. ఆ రైల్వే స్టేషన్ని ఒక జంక్షన్ తరహాలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అమరావతి రైల్వే స్టేషన్ని డిజైన్ చేస్తున్నారు. సో ఈ 9 రైల్వే స్టేషన్స్ చూడండి. ఒకటి పెద్దాపురం రైల్వే స్టేషన్, రెండోది చిన్నరావుపాలెం రైల్వే స్టేషను, మూడోది గొట్టిముక్కల రైల్వే స్టేషను, అలానే ఇటువైపు చూస్తే పరిటాల రైల్వే స్టేషను, కొత్తపేట రైల్వే స్టేషను, తర్వాత ఇక్కడ వడ్డమాను కొత్తపేట మధ్య 3 కిలోమీటర్ల మేర ఒక భారీ రైల్వే వంతెనని రైల్వే శాఖ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోతుంది. ఈ రైల్వే వంతెన ద్వారా కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి కృష్ణానదిని దాటడానికి ఒక మార్గం ఏర్పడబోతుంది. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్గా ఈ ప్రాజెక్టులో మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత తాడికొండ రైల్వే ఇక్కడ వడ్డమాన్ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇది 6వది. అలానే తాడికొండ రైల్వే స్టేషన్ ఇక్కడ 7వది. ఇక్కడ కొప్పురావూరు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ ఇది 8వది. ఫైనల్గా 9వ రైల్వే స్టేషన్ నంబూరు రైల్వే స్టేషన్ వస్తుంది. సో మొత్తం ఈ సీక్వెన్స్లో వచ్చేటువంటి రైల్వే స్టేషన్స్ 9 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకటి పరిటాల, 2 అమరావతి, ఈ రెండు కూడా భారీగా నిర్మించబోతున్నటువంటి రైల్వే స్టేషన్స్. ఎందుకని ఆ విధంగా నిర్మించబోతున్నారంటే ఫ్యూచర్ అవసరాల కోసం అమరావతిని డిజైన్ చేస్తే పరిటాలకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ని విజయవాడకి సంబంధించి ఇది ఒక బైపాస్, ముఖ్యంగా గూడ్స్కి సంబంధించినటువంటి బైపాస్ రూట్గా డిసైడ్ చేయాలనేటువంటి విషయంలో రైల్వే శాఖ ఒక కన్క్లూజన్కి వచ్చింది. సో అందువలన ఇక్కడ భారీగా గూడ్స్ రైళ్లని వాటి రాకపోకల్ని కూడా నియంత్రించేందుకు కావాల్సినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి 450 హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. 450 హెక్టార్ల భూమి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అలానే అటు కొంత తెలంగాణలో సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 450 హెక్టార్లు తెలంగాణలో అతి పరిమితమైనటువంటి సంఖ్యలో మాత్రమే భూమిని సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చేయాల్సి ఉంటుంది. అలానే దీంతోపాటు ఈ ప్రాజెక్టులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పెదకూరపాటుకు సంబంధించి సింగిల్ లైన్ రైల్వే జంక్షన్ ఉంది. ఈ సింగిల్ లైన్ రైల్వే జంక్షన్ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేటువంటి డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనని దీంతోపాటు అభివృద్ధి చేయాలనేటువంటి ప్రతిపాదనని గతంలోనే పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో దానికి కూడా అప్రూవల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెదకూరపాడు సింగిల్ లైన్ జంక్షన్ని బ్రాడ్ గేజ్గా మారుస్తారు. సో ఇవన్నీ కూడా కలుపుకొని చూసినప్పుడు మొత్తం ప్రాజెక్టు కాస్టు 2600 కోట్ల రూపాయల వరకు అవుతుందనేటువంటి అంచనా వేశారు. ఈ 2600 కోట్ల రూపాయలతో ఈ ట్రాక్ని కనుక అభివృద్ధి చేయగలిగితే అమరావతి పట్టణానికి సంబంధించి ఒక భారీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రైల్వే లైన్. ఈ ఎగ్జిస్టెడ్ రైల్వే లైన్కి అనుబంధంగానే ఇక్కడ నుంచి కొత్తగా డెవలప్ కాబోయేటువంటి రైల్వే లైన్ వస్తుంది. సో ఈ రైల్వే లైన్ రావడం వలన ఈ పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా మొత్తంగా ఆర్థిక పరిస్థితి విషయంలో అనేక మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అమరావతికి యాక్సెసిబిలిటీ అనేది మరింత పెరుగుతుంది. విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండానే ఇటువైపు అమరావతి వైపు రావడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ ఫైనల్గా నంబూరు దగ్గర కనెక్ట్ అయ్యేటువంటి రైల్వే లైన్ విజయవాడ గుంటూరు రైల్వే లైన్ కావడంతో ఈ రాకపోకల అన్నిటికీ కూడా ఇది ఒక ట్రయాంగిల్ బిజినెస్ సెంటర్గా మారేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంచనాతోనే గతంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. దీన్ని బేస్ చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనని దక్షిణ మధ్య రైల్వే అప్పట్లోనే అప్రూవల్ చేసింది. కానీ మొత్తంగా ఈ ప్రాజెక్ట్ అంతా 5-6 ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫైనల్గా కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తరుణం అమరావతికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని స్పీడప్ చేస్తున్నటువంటి నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలోనే ఇక్కడ క్లియర్గా రైల్వే శాఖ రెస్పాండ్ అయింది. ఇమీడియట్గా ఈ రైల్వే లైన్కి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తక్షణమే పనులు ప్రారంభిస్తామనేటువంటి ప్రకటన చేసింది. సో 2 రకాల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రైల్వే లైన్లకి సంబంధించి అంటే సింగిల్ లైన్ రైల్వే వ్యవస్థల్ని విస్తరించుకునేటువంటి వెసులుబాటు, అలానే ఒక కొత్త మార్గం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి అనేక రైళ్లు ఖచ్చితంగా విజయవాడ మీదుగానే ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ నేరుగా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వెళ్ళేటువంటి ప్రయాణికులకి సంబంధించినటువంటి రైళ్లను కూడా అటు మళ్లించడానికి, కొత్త రైళ్లని కేటాయించడానికి కూడా ఈ మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత
ఏర్పడుతుంది, మార్గం సుగమం అవుతుంది అనేటువంటి ఆలోచనని రైల్వే శాఖ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఎంత వేగంగా అమల్లోకి వస్తే అంత తొందరగా దీని ప్రయోజనాలు అమరావతి నగర అభివృద్ధికి కావాల్సినటువంటి బీజాలు పడతాయని భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.